ఎట్లా అంటే జనరల్గా అమ్మాయికి ఆల్రెడీ ఒక పాస్ట్ ఉంది. సో కొన్ని జరిగినా కూడా ఆమె అందులోకి వెళ్ళి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. ఏ అమ్మాయికన్నా, ఈ అమ్మాయి అని కాదు, సమ్ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా కూడా చాలా టైం తీసుకుంటుంది. అలాంటి రాధికను నువ్వే ఎందుకు రిసీవ్ చేసుకున్నావు? ఎందుకంటే మీ బ్యాచ్లో చాలామంది ఉంటారు. ఎట్లా కనెక్ట్ చేసింది రాధిక నిన్ను? ఈ పాస్ట్ గురించి చెప్పాలంటే ఈ జనరేషన్లో పాస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఒకరిద్దరని కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. పాస్ట్ గురించి అసలు ఆలోచించకూడదు, ప్రెజెంట్ గురించి ఆలోచించాలి, ఫ్యూచర్ గురించి పట్టించుకోకూడదు. అదొకటే నమ్ముతాం. ఇది ఎట్లా కనెక్ట్ అయింది నాకే అర్థం. అంటే ఇప్పుడు నడుస్తున్న బండిని నువ్వు ఈ తోలు నడిపిస్తావు అంతే. సో నడిపించడం వరకే నా బాధ్యత, తర్వాత అది ఎట్టన్నా పట్టాలి తప్పని లేదు, గమ్యం చేర్చడం కూడా నా బాధ్యత. తీసుకున్నావు అయితే మా గమ్యాన్ని. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ప్రసాద్, చాలా వరకు అంతమందికి ఇంటర్వ్యూలో సో రాధిక పేరెంట్స్ని వదిలేసి వచ్చినా అని చెప్పేసి అన్నది. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పేరెంట్స్, బ్రదరు, సో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ అనేది పక్కన పెడితే సో ఫ్యామిలీ చాలా వరకు ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీ లాగా నువ్వు చూసుకుంటావు అని చెప్పేసి నమ్మకం ఎలా ఇచ్చావు ఆ అమ్మాయికి? నమ్మకం ఎలా ఇచ్చావు అంటే ఎట్లా చెప్పాను, వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతుందని చెప్పేసి నేను మా ఇంట్లో వాళ్ళకి తొందరగానే పరిచయం చేయించిన. లో ఫీల్ కావద్దు కదా నేను ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అట్లా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయించి డైలీ కాల్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ ధైర్యాన్ని ఇచ్చిన నేను అంతే ఫస్ట్.